సార్ సార్ ప్లీజ్. సార్ మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ డిజైన్ గురించి రెస్పాన్స్ అడిగారు సార్. దాని గురించి అంటే జస్ట్ 2 minutes అది స్క్రీన్ ఒకసారి చూపించండి. అది పెడితే క్వాంటమ్ నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ట్రైనింగ్ అయ్యాను సార్. అప్పుడు హైటెక్ సిటీ అనేది లేనప్పుడు నేను హైదరాబాద్ సిటీని చూశాను. అలాగే ఆ జాబ్లోకి వచ్చినప్పుడు మీరు హైటెక్ సిటీ గురించి ప్లాన్ చేయడం, తర్వాత వచ్చాక పరిస్థితి ఎట్లాగా మారింది అనేది మొత్తం అంతా కూడా నేనైతే పర్సనల్గా విట్నెస్ చేశాను సార్. దట్ ఫినామినల్ డెవలప్మెంట్. బిల్ క్లింటన్ గారు హైటెక్ సిటీకి రావడం అరౌండ్ 2000 ఇయర్ అనుకుంటా, మీరు ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేయడం అది మర్చిపోలేను సార్. అంటే అప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడినప్పుడు కూడా బహుశా ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతి, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ గురించి మాట్లాడే వరకండి కొంతమందికి ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో హైటెక్ సిటీ చూసిన వాళ్ళందరికీ అయితే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా హైటెక్ సిటీ తోటి హైదరాబాద్ సిటీ సైబరాబాద్ సిటీగా దేశంలో ప్రపంచంలోనే ఎట్లా మార్పు చెందిందో మనకి కూడా అలాంటిది వస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది సార్. అట్లాగే మనకి అమరావతి క్వాంటమ్ టెక్నాలజీ హ్యాకథాన్ 2025 సెమీఫైనల్స్కి 5 డిస్ట్రిక్ట్స్ది మా జిల్లాలో జరిగింది సార్. మాకు భీమవరంలో SRKR కాలేజ్లో జరిగింది. ఆ సెమీఫైనల్స్ ఈవెంట్కి కూడా నేను అటెండ్ అయ్యాను సార్. అక్కడ చాలా కాలేజ్, ఆల్ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి, ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళంతా కూడా ఈ ఈవెంట్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇంత అడ్వాన్స్ థింకింగ్ తోటి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి స్టూడెంట్స్ని ఇప్పటి నుంచి ఇన్స్పైర్ చేసి ఆ ఏరియాలో ఆలోచించే విధంగా మీరు ఇన్స్పైర్ చేయడం అనేది వాళ్ళంతా కూడా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యారు సార్. థ్యాంక్ యూ.